న్యూస్ అండ్ వ్యూస్ వరప్రసాద్ గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. ఎస్ చెప్పండి. ఇప్పుడు పయోల కేశవ్ గారి బియ్యాన్ని సంస్థని నిన్న 42,500 కోట్ల టన్నుల బియ్యాన్ని, కోట్లు కాదు టన్నుల బియ్యాన్ని, పీడిఎఫ్ బియ్యాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నారు, ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? మరి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కాదండి. ఇవన్నీ ఏంటంటే సూపర్ 6 అమలు చేయలేక ఈ రోజు మధ్యంలో జరుగుతున్న అవినీతి ఏంటండి, ఇసుకలో జరుగుతున్న దోపిడీ ఏంటండి, అభివృద్ధి పథకాల గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు సంక్షేమం కావాలంటే అయితే ఇక్కడ వరప్రసాద్ గారు, ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి నవరత్నాలు రెండింటి గురించి మనం మాట్లాడదాం అంటే పెట్టండి, చర్చ పెట్టండి. ఓకే, బయోల కేసు ఎందుకు ఆపలేకపోయారు? పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, పెట్టండి చర్చ మాట్లాడదాం అనేది. లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను వరప్రసాద్ గారు. కంక్లూషన్ వైపు వెళ్దాము. ఆ ప్రశ్న అడుగుతాను కంపల్సరీ. మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే పీడిఎస్ రైస్ సంబంధించి ఏదైతే అక్రమంగా అక్కడి నుంచి తరలి వెళ్ళాయన్నారో దాంట్లో ఎవరో ఏం చేశారని మనం అడుగుదాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మీరు అరబిందో ఫార్మా మీద మీకు ఎందుకు అంత ప్రేమ అన్నదానికి ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మొదటిది, ఇప్పుడు ఏదైతే సీపోర్టుకు సంబంధించి కానివ్వండి, ఆ పక్కన ఉన్న సెజ్ని కూడా 100% లాక్కోవడానికి జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని కూడా కేవీ రావు చెప్పే ప్రయత్నం చేశారు. మరో కీలక విషయం, ఇప్పుడు 104 అది మొత్తం 108, 104 మేము హ్యాండిల్ చేస్తామని గత ప్రభుత్వంలో తీసుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళ మీద వాళ్ళని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో అరబిందో ఫార్మా ముందుంది, అందులో భాగంగానే పక్కకు తప్పుకుంటున్నామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. దాంట్లో కూడా 60,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి లాభం చేకూరేలాగా ఒక్కొక్క వెహికల్ మీద ఆ స్థాయిలో అప్పట్లో ఆయన మీద ప్రేమ చూపించారు అన్నది వాళ్ళ వార్తా కథనంలో కనిపిస్తుంది. ఏంటి అరబిందో ఫార్మా మీద ఎందుకు ఆంధ్రప్రదేశ్లో గతంలో మీరు అధికారంలో ఉన్న అంత ప్రేమ ఎందుకు చూపించారు? ఇప్పుడు పీపీపీ పార్ట్ లో ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుందండి తక్కువ బిడ్ లో. అరవింద వాళ్ళకి 108 ఇచ్చారు. అరవింద వాళ్ళదే 108 నిన్న కాక మొన్న బలవంతంగా లాగేసుకొని వాళ్ళని ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా రోడ్డును పడేశారు 6 నెలల నుంచి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఇవి కాంట్రాక్ట్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు, బలవంతంగా లాగేసుకున్నారు. ఈ పోర్ట్ లో కూడా ఈ 41% లాగేసుకుంటే ఇంక మన కూటమి ప్రభుత్వం వాళ్ళే ఉండొచ్చు, పీపీపీ కింద ఎవరికైనా ఇవ్వచ్చు. కనీసం అగ్రిమెంట్ అనేది ఉంటది కదా. మీరు చూస్తానున్నారు ఈ రోజున కమిషన్ మెంబర్లు, కమిషన్ చైర్మన్ కూడా బలవంతంగా రాజీనామా చేయని భయపెట్టి వాళ్ళని రాజీనామా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసండి, ప్రజలు ఆల్రెడీ గమనించారు. ఈ 6 నెలల్లోనే బాగా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తిగా. ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. మేమేమంటున్నామంటే అధికారంలోకి వచ్చారు, ఓకే మీకు 175కి 175 సీట్లు మీయే, మా ఓన్లీ 11 సీట్లు. మీరు 160 సీట్లు వచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా పరిపాలన చేసుకోండి. మీ పరిపాలన మీరు చేసుకోకుండా బలవంతంగా డైవర్షన్ చేసి హామీలు అమలు పరచలేక ఈ రోజున ఈ షిప్ డ్రామాను బయట తీశారు. ఇది డైవర్షన్ కాదా? ఇది అటర్ ఫ్లాప్ అవ్వలేదా? వెళ్ళొచ్చు కదా, అధికారులు పంపొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కొడుకు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గానే లెఫ్ట్ హ్యాండ్ గా చెప్పే విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడి తమ్ముడు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక పోర్టుని, అంటే ఆల్మోస్ట్ అది సరే జాతీయ సంపద అన్నది పక్కన పెట్టేస్తే ప్రైవేట్ పరమైన సరే అలాంటి 41% సేవ్ చేయండి, మళ్ళీ ఇంకొకటికి ఇవ్వండి, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు సమస్య అదే కదా. ఇప్పుడు ఒకవేళ అది లాక్కుంటేనే మీరు లాక్కుంటారంటారు, అది దాన్ని రెగ్యులరైజ్ చేస్తేనే మీరు లాక్కున్నారంటారు. అగ్రిమెంట్ అనేది ఉంటది కదండి. నేను కూడా పీపీపీ రాయించుకున్నారు అని అగ్రిమెంట్ అనేది ఉంటది కదా. ప్రతిదానికి 108 ఎందుకు లాగేస్తున్నారు బై ఫోర్స్? ఇంకొకటి కట్టబెట్టడానికి. కూటమి ప్రభుత్వంలో ఇంకొకటి ఉంటాడు కదా, వాళ్ళకి కట్టబెట్టడానికి. అంతకు మించి ఏమో పెద్ద లాజిక్లు, దీని మీద పెద్ద డిబేట్లు, దీని మీద పెద్ద అరుచుకోవటాలు ఏం ఉండవండి. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లు అని కట్టబెడతారు. గతంలో మీరు అదే చేశారా? లోపి గురించి చెప్పమానండి. ఇదంతా పెట్టింది చంద్రబాబు నాయుడే కదా. అసలు పీపీపీలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తే 19 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతారు కదా. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవన్నీ చేస్తే మరి ఆయన చేయాలి కదా ఇవన్నీ. ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు ప్రైవేట్ పరం తీసేసి గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? కానీ ఆయన విధానం ఏదంటారు కదా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అక్కడ మంచి జరుగుతుంది,
అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోనే ఇలాంటి వాటిని కొన్ని చేశారు అన్నది టీడీపీ పార్టీ చెప్తోంది కదా. అవును, అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైవేట్ బస్సులు చూస్తాం, ఆర్టీసీ బస్సులు చూస్తాం. ఆర్టీసీ బస్సులు నీట్గా ఉండవు. ప్రైవేట్ బస్సులు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. గంటకి 2 గంటలకి 3 గంటలకు అద్దాలు మంచిది అంటారు. అయితే ఇక్కడ సురేందర్ నాయుడు ప్రైవేట్ వాళ్ళు అయితే దగ్గర పెట్టుకొని చేస్తారు. సురేందర్ నాయుడు దీన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదండి.